హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో బాన్ ఎపిటేట్ యువర్ మెజెస్టీ అనే డ్రామాని ఎపిసోడ్ నెంబర్ 3 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఛానల్ కి కొంచెం రీచ్ వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే, లాస్ట్ ఎపిసోడ్ లో యాన్షియాంగ్ ని ఇంకా కేల్గమ్ ని యువరాజు తన రాజ్యానికి తీసుకొని వచ్చి మోగ్జుకి చూపిస్తూ ఉంటాడు కదా. ఇక మోగ్జు యాంగ్షియాంగ్ ని చాలా కోపంతో ఇంకా జలస్ తో అలానే చూస్తూ ఉంటుంది కదా. తర్వాత మోగ్జు మన యువరాజుని మనం లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం పదా అని తీసుకువెళ్తూ ఉంటుంది. ఇక అదే టైంలో యాంగ్షియాంగ్ ఆ యువరాజుతో ఇలా అంటూ ఉంటుంది, నువ్వు వెళ్ళిపోతే మేమెక్కడుండాలి ఏంటి, వీళ్ళంతా నా సైడ్ ఎలా చూస్తున్నారో చూడు, వీళ్ళని చూస్తేనే భయంకరంగా ఉంది, మేముండే ప్లేస్ ఏంటని అడుగుతూ ఉంటుంది. దానికి యువరాజు, నీకు ఈ ప్లేస్ చూస్తుంటే అంత భయంకరంగా ఉందా అని తన సేనాధిపతికి యువరాజు సైగ చేయడంతో సైన్యంలో నుంచి ఒక అతను వచ్చి వీళ్ళిద్దరికి ముసుగు వేస్తాడు. ఇప్పుడు ఓకేనా, చుట్టూ చూస్తే భయంకరంగా ఉందన్నావు కదా, ఇప్పుడు ఎలా ఉందని అడుగుతూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్, ఇప్పుడు బాగుంది, అంతా పర్లేదని అంటూ ఉంటుంది. తర్వాత మోగ్జు యువరాజు దగ్గరికి వచ్చి బయట చాలా చల్లగా ఉంది, లోపలికి వెళ్దాం పదా అని యువరాజుని లోపలికి తీసుకుని వెళ్తుంది. అంతేకాకుండా యువరాజుకి తగిలిన బాణానికి ట్రీట్మెంట్ కూడా చేపించడం చూపిస్తూ ఉంటారు. యువరాజుకు గుచ్చుకున్న బాణం అలానే ఉండి ఉంటుంది కదా. వచ్చిన వైద్యుడు యువరాజుకు గుచ్చుకున్న బాణాన్ని తీసి, త్వరలోనే బాగవుతుంది యువరాజు గారు, గాయం తగిలిన వెంటనే ఎక్కువ రక్తం పోకుండా ఎవరో ట్రీట్మెంట్ చేశారనుకుంటా, అందుకొరకే ఎక్కువగా బ్లడ్ కూడా కారలేదు, ఇన్ఫెక్షన్ కూడా కాదులేండి అని చెప్తూ ఉంటాడు. దానికి మోగ్జు రాజుకు వైద్యం చేసిన వ్యక్తితో ఇలా అంటూ ఉంటుంది, మీరేదైతే చూసారో దాన్ని ఇక్కడే మర్చిపోండి, ఎవరికీ తెలియకూడదు అని అంటూ ఉంటుంది. దానికి ఆ వైద్యుడు రాజుకి వైద్యం చేశాక ఓకే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మోగ్జు యువరాజుతో, నీ గాయానికి వైద్యం చేసింది ఎవరని మోగ్జు యువరాజుని అడుగుతూ ఉంటుంది. దానికి యువరాజు, నాకు వైద్యం చేసింది ఒక దయ్యం అంటూ యాన్షియాంగ్ తన గాయం చల్లిన ప్లేస్ లో మందు రాసి ఉంటుంది కదా, ఆ మూమెంట్ ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడే మోగ్జు, దయ్యమా, అది ఎవరు అని యువరాజుని అడుగుతుండడంతో దానికి యువరాజు, నాకు యాన్షియాంగే హెల్ప్ చేసిందని చెప్పడంతో, అందుకొరకే తనని ఈ రాజ్యానికి తీసుకువచ్చావా, తనని ఇంత స్పెషల్ గా చూస్తున్నావా అని మోగ్జు అడుగుతూ ఉంటుంది. దానికి యువరాజు, అవును, ఇంకా ముందు రోజుల్లో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి తనకు అని అంటూ ఉంటాడు. దానికి మోగ్జు, ఆ అమ్మాయి గురించి మనకు ఎలాంటి డీటెయిల్స్ తెలియదు, తనకు కొంచెం దూరంగా ఉంటే మీకు మంచిదని చెప్తూ ఉంటుంది. దానికి యువరాజు, తనని చూస్తే నీకు జలస్ గా ఉందా అని అడుగుతూ ఉంటాడు. దానికి మోగ్జు, నేను జలస్ గా ఫీల్ అవుతున్నా అనే దాని గురించి వదిలేసి మీకేం కాకూడదని ఆలోచిస్తున్నా అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే మనకు యాన్షియాంగ్ ని కేల్గమ్ ని ఒక జైల్లో కూర్చోబెట్టి ఉంటారు. అప్పుడే యాన్షియాంగ్ కేల్గమ్ తో, మహల్ కి తీసుకువచ్చాక మంచి రూమ్ ఇస్తారనుకున్నాను, కానీ మళ్ళీ తీసుకువచ్చి ఇలాంటి దాంట్లోనే పడేశారు అనడంతో దానికి కేల్గమ్, అట్లీస్ట్ ప్రాణాలతో అయినా ఉన్నాము, బ్రతికి ఉన్నాం కదా, అది చాలు అని కేల్గమ్ యాన్షియాంగ్ తో అంటూ ఉంటుంది. దానికి యాన్షియాంగ్, అవును, బ్రతికైతే ఉన్నాం కదా అని నవ్వుతూ ఉంటుంది. మోగ్జు తన దాసితో, తీసుకువచ్చిన యాంగ్జియాన్ ఎవరు, అసలు తన గురించి ఏంటని కనుక్కోమని చెప్తూ ఉంటుంది. తన గురించి ఎలా తెలియాలి, రాజు ఒక అమ్మాయిపై ఎప్పుడు ఇంత ఆసక్తి చూపించడం నేనెప్పుడూ చూడలేదని మోగ్జు తన దాసితో అంటూ ఉంటుంది. దానికి మోగ్జు దాసి, యాంగ్జియాంగ్ గురించి సాంగ్జేకి తెలిసి ఉండవచ్చు, తనని మీ దగ్గరికి పంపిస్తాను అని చెప్తూ ఉంటుంది. దాంతో మోగ్జు తన దాసికి ఒక సందేశాన్ని ఇస్తూ అది ఒక రాజుకు ఇవ్వమని చెప్తూ ఉంటుంది. సరే అని ఆ దాసి ఆ సందేశాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్తుంది. ఇక కట్ చేస్తే మనకు రాజ్యంలో ఉన్న కిచెన్ ని చూపిస్తూ ఉంటారు, అదే వంటశాల. అందులో ఒక షెఫ్ ఉండి ఉంటాడు, అక్కడ వంట చేసే వారందరినీ లీడ్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా రాజ్యంలో రాజు గురించి, రాజ్యంలో ఏమేమి విషయాలు జరుగుతున్నాయనేవి ఆ షెఫ్ అన్ని విషయాలు తెలుసుకొని తన కింద పనిచేసే కుక్కులకు చెప్తూ ఉంటాడు. ఇక అదే పనిగా ఆ షెఫ్ తన అనుచరులతో, రాజుగారు ఒక దయ్యాన్ని తీసుకువచ్చారంట రాజ్యంలోకి, తను ఒక కుక్కు అంట అని అంటూ ఉంటారు. దానికి అక్కడ వంట చేసే వాళ్ళు, ఆడవాళ్ళు వంట కూడా చేస్తారా, నేనెప్పుడూ చూడలేదని అనుకుంటూ ఉంటారు. ఇక కిచెన్ లో పనిచేసే వ్యక్తి, ఎప్పుడు రాజుగారి గురించి, రాజ్యం గురించే మాట్లాడుకుంటారా, మీకు వేరే పని లేదా అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి
యువరాజు గారి మంత్రి వచ్చి ఆ వంట చేసే వాళ్లతో ఇలా అంటూ ఉంటాడు, రాజుగారికి వంట చేసే రాయల్ షెఫ్ ని నియమించాలనుకుంటున్నారు, కొన్ని రోజుల్లో డిసైడ్ చేస్తారు అని చెప్తూ ఉంటాడు. అదే టైంలో వంటగదిలోకి రాజమాత దాసీలు వచ్చి రాజమాత ఈరోజు ఏమేమి తింటుందనే విషయాల గురించి చెప్పి వెళ్తూ ఉంటారు. అయితే వంటగదిలో పనిచేసే మెయిన్ షెఫ్ కి ఇంకా రాజమాత దాసికి ఎఫైర్ ఉండి ఉంటుంది. రాజ్యం గురించి ఈ షెఫ్ కి డీటెయిల్స్ అన్ని చెప్పేది రాజమాత దాసినే. రాజమాత రాత్రికి ఏమేమి తింటుందనేది చెప్పి దాసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే మనకు రాజమాతని చూపిస్తూ ఉంటారు. రాజమాత దగ్గరికి దాసి వచ్చి రాజ్యంలోకి యువరాజు ఎవరో అమ్మాయిని తీసుకువచ్చారంట అని చెప్తూ ఉంటుంది. దానికి రాజమాత ఎవరు అమ్మాయి అని అడగడంతో తన గురించి తెలియదు కానీ వంటలు చేస్తుందంట అని విన్నాను అనడంతో రాజమాత ఇది యువరాజు వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కాదు, రాజ్యానికి సంబంధించింది, యువరాజు చెలి మోగ్జు ఎక్కడుందని రాజమాత తన దాసిని అడుగుతూ ఉంటుంది. అప్పుడే మనకు మోగ్జు తన గదిలో కూర్చొని యాంగ్జియాంగ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. యువరాజు తనని ప్రేమగా చూడడం గురించి మోగ్జు ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో అక్కడికి సాంగ్జే మోగ్జుని కలవడానికి వస్తాడు. సాంగ్జే మోగ్జు దగ్గరికి వచ్చి మీ ఆరోగ్యం బాగుందని అనుకుంటున్నాను అనడంతో దానికి మోగ్జు నా ఆరోగ్యం గురించి అడిగినందుకు ధన్యవాదాలని చెప్పి ఇప్పుడు చెప్పు యాంజియాంగ్ ఎవరసలు, తనని వేరే రాజ్యం నుంచి ఇక్కడికెందుకు తీసుకువచ్చారని అడుగుతూ ఉంటుంది. దానికి సాంగ్జే మీరు దాని గురించి నన్ను అడగడానికి పిలిచారా, నాకు అమ్మాయి గురించి ఎలాంటి విషయం తెలియదు కానీ తను ఒక షెఫ్ అని విన్నాను అని అంటూ ఉంటాడు. దానికి మనసులో మోగ్జు ఇలా అనుకుంటూ ఉంటుంది, నీ గురించి నాకు అంతా తెలుసు, నీకు యువరాజు గురించి తెలియదు అంటే నేను నమ్మాలా అని అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే సాంగ్జే మోగ్జుకి వేరే రాజ్యం నుంచి తీసుకువచ్చిన బంగారాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ బంగారం చూసిన మోగ్జు ఆ రాజ్యంలో ఇంతే బంగారం దొరికిందా అనడంతో దానికి సాంగ్జే అక్కడ ఎక్కువగా లేదు, ఆ రాజ్యంలో రాజు లేకపోయేసరికి ప్రజలంతా బంగారాన్ని దోచుకెళ్లారు, నాకు ఎక్కువగా దొరకలేదని చెప్తుంటాడు. దానికి మోగ్జు ఇంతకు ముందుకు జరిగిన విషయాలన్నీ నాకు తెలియచేశావు, ఇప్పుడు కూడా అన్ని విషయాలు నాకు తెలియజేయాలి రాజు గురించి అని చెప్తూ ఉంటుంది. అది విన్న సాంగ్జే సరేనని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చేసి సాంగ్జే వాళ్ళ డాడీతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. సఖీ చాలా ఎక్కువగా మాట్లాడుతుంది, నన్ను తన సర్వెంట్ లా ట్రీట్ చేస్తుంది, ఏదో ఒకటి చెయ్యాలి, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, కొత్తగా వచ్చిన అమ్మాయితో ఆ ప్లాన్ అమలు చేసుకోవాలి, సఖీ తన పదవిని మిస్యూజ్ చేసుకుంటుంది, ఇప్పటి నుంచి రాజ్యంలో జరిగే విషయాలన్నీ ముందు సఖీకే చెప్పాలంట, ఇప్పుడు కొత్తగా వచ్చిన యాన్షియాంగ్ తో మన ప్లాన్ అమలు చేద్దాము, అమ్మాయి ద్వారా సఖిని రెచ్చగొట్టే పనులు చేయాలి, యువరాజుకి అమ్మాయి మీద ప్రేమ ఉంది అనుకుంటా, చూద్దాం రాజుగారి మనసు ఎవరి దగ్గరుందో అని అనుకుంటూ ఉంటారు. కట్ చేస్తే అదే రోజు నైట్ ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి యాంజియాంగ్ ఇంకా కేల్గమ్ ఉండే జైలు దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఈ జైల్లో నుంచి బయటపడేలా చేస్తా, పారిపోదాం పదా అని వాళ్ళని తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక యాంగ్షియాంగ్ కేల్గమ్ ఆ జైల్లో నుంచి తప్పించుకొని పారిపోవాలని ఆ మాస్క్ మ్యాన్ వెనకాలే వెళ్తూ ఉంటారు. అయితే ఆ మాస్క్ మ్యాన్ వాళ్ళని రాజ్యంలో నుంచి బయటికి తీసుకువస్తూ అక్కడ కాపకాసే వారి నుంచి తప్పించుకొని బయటికి తీసుకొని వస్తాడు. ఇక అదే విషయం గురించి మోగ్జు దాసి వచ్చి మోగ్జు దగ్గర జైల్లో ఉన్న యాంగ్జియాంగ్ పారిపోయిందంట అని చెప్తూ ఉంటుంది. దానికి మోగ్జు యాంగ్జియాంగ్ ఎటు వెళ్ళిందా అని వెతుకుతూ ఉంటుంది. ఇక ఆ మాస్క్ మ్యాన్ వాళ్ళని బయటికి తీసుకువచ్చి ఒక ప్లేస్ కు తీసుకొని వస్తారు. అక్కడ చాలా మంది మొహాలకు మాస్కులు వేసుకొని ట్రెడిషనల్ డాన్సులు వేస్తూ సంగీతం చేస్తూ డాన్సులు వేస్తూ ఉంటారు. ఇక అదే టైంలో ఒక మాస్క్ వేసుకున్న పర్సన్ తన మాస్క్ ని రిమూవ్ చేస్తాడు. అది ఎవరో కాదు, మన యువరాజు అయి ఉంటాడు. దాన్ని చూసిన యాంజియాంగ్ ఇంకా కేల్గమ్ చాలా షాక్ అవుతారు. ఇక ఆ మాస్క్ వేసుకొని వీళ్ళని బయటికి తీసుకువచ్చింది మరెవరో కాదు, మన కింగ్ లీహాన్ మనిషి అయి ఉంటాడు. ఇక దీన్ని తెలుసుకున్న యాంజియాంగ్ ఇంకా కేల్గమ్ అయిపోయింది మన పని అనుకుంటూ ఉంటాడు. అదే టైంలో రాజు వాళ్ళని జైలు నుంచి బయటికి తీసుకువచ్చిన వ్యక్తికి డబ్బును ఇస్తూ ఇతడు నా మనిషి, ఇతడు ఒక కళాకారుడు, నన్ను ఎప్పుడూ తన కళలతో సంతోష పెడుతూ ఉంటాడు, మీకు నచ్చిందా అని అంటూ ఉంటాడు. అంతేకాకుండా మీరు ఇంకోసారి పారిపోవాలని ట్రై చేస్తే మీరు నిజంగా పారిపోతున్నారా లేదా అని భయం కలగాలి అని రాజు వాళ్ళతో అంటూ ఉంటాడు. ఇక కేల్గమ్ అయితే ఆ కళాకారుని చూసి ఇంప్రెస్ అయిపోతుంది. ఇక రాజు ఆ కళాకారులకు డబ్బు ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. అయితే ఆ ధనంలో రాజు అతనికి ఒక సందేశం పంపించి ఉంటాడు. ఇక ఆ చీటీలో ఏం రాసి ఉంటుందంటే జంగల్లో తనపై అటాక్ చేసిన దాని వెనకాల ఎవరున్నారో కనుక్కోమని యువరాజు ఆ వ్యక్తికి సందేశం పంపించి ఉంటాడు. ఇక పారిపోవాలనుకుంటున్న
యాన్జియాంగ్ తో రాజు మీరు మళ్ళీ పారిపోవాలనుకుంటున్నారా, ఎలా ఉంది ఇప్పుడు, మజా వచ్చిందా అని అంటూ ఉంటాడు. దానికి యాన్జియాంగ్ మాతో ఆడుకోవడం మీకు ఆటగా ఉందా అని అంటూ ఉంటుంది. దానికి యువరాజు ఇంకోసారి పారిపోవాలని చూస్తారా, అయితే మీరు నా చేతిలో చనిపోవాలనుకుంటున్నారా, ముందుగా మీరిద్దరిలో ఎవరు పనిష్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు, అయితే నీ ఫ్రెండ్ అయిన కేల్గమ్ తో స్టార్ట్ చేద్దామని కేల్గమ్ ని తన సైనికులు తీసుకువెళ్లి ఒక చైర్ లో కూర్చోబెట్టి తనకు వాతలు పెడదామని బాగా కాల్చిన శీలలను తీసుకొస్తూ ఉంటారు. ఇక అదే టైంలో యాన్షియాంగ్ అలా చేయకండి యువరాజా, ఇప్పటి నుంచి మీరేది చెప్పినా వింటాము, పారిపోవడానికి అస్సలు ట్రై చెయ్యము, నువ్వు చెప్పినట్టు వింటానని యాన్షియాంగ్ అంటూ ఉంటుంది. దానికి యువరాజు కేల్గమ్ ని వదిలిపెట్టి నేను చెప్పింది వింటావా, అయితే ఇప్పుడే వెళ్లి నా కోసం వంట చేసుకునిరా, ఆ వంట ఎలా ఉండాలంటే చావు బ్రతుకు రెండు ఒకే దగ్గర కలిపియాలి, అంత బాగుండాలి వంట అని అంటూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్ ఎలాంటి వంట అయితే మీకు నచ్చుతుందో చెప్పండి యువరాజా, దాన్ని నేను చేసి పెడతానని అంటూ ఉంటుంది. ఇక వీళ్ళు మాట్లాడుకునే విషయాలన్నీ వంట చేయమన్న విషయం దగ్గర నుంచి అన్ని మాటలు విని సఖి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక సఖి వెళ్ళిపోవడం సాంగ్జే కూడా చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఇక యాన్షియాంగ్ కేల్గమ్ ఇద్దరూ కలిసి వంట చేయడానికి నడుచుకుంటూ వంటగదిలోకి వెళ్తూ ఉంటారు. అదే టైంలో యాన్షియాంగ్ కేల్గమ్ తో నాకు మా డాడీ బాగా గుర్తుకు వస్తున్నాడు, మా డాడీతో కలిసి తినాలని ఉంది అని ఏడుస్తూ ఉంటుంది. దానికి కేల్గమ్ నమ్మకం కోల్పోకు అక్క, తిరిగి మనం మన ఇంటికి వెళ్ళిపోతాము, మనకు అంతా మంచే జరుగుతుంది, మనం జైలు నుంచి ఇప్పుడు వంటశాలకు వచ్చాము, ఇంకా ముందు రోజులలో మన ఇంటికి కూడా వెళ్తాము, నువ్వేం టెన్షన్ పడకని ఓదారుస్తూ ఉంటుంది. ఇక యువరాజు గారి మంత్రి కేల్గమ్ ని ఇంకా యాన్షియాంగ్ ని వంటగదిలోకి తీసుకువెళ్లగానే అక్కడున్న షెఫ్లు యువరాజుకి ఒక ఆడామె ఎలా వంట చేస్తుంది, అసలు ఎలా చేయగలదు, ఈ విషయాలన్నీ రాజమాతకు తెలుసా అని ఆ షెఫ్ అంటూ ఉంటాడు. దానికి రాజుగారి మంత్రి యాన్షియాంగ్ వంట చేయమని రాజు ఆజ్ఞాపించాడు అని చెప్పడంతో వాళ్ళు ఏమీ మాట్లాడుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. ఇంకా యాన్షియాంగ్ కేల్గమ్ ఇద్దరు వంటగదిలోకి వెళ్లి వంట చేయడం మొదలు పెడుతూ ఉంటారు. రాజుగారు వేటాడిన జింక మాంసంతో వంట చేస్తూ ఉంటుంది యాన్షియాంగ్. ఇక అదే టైంలో రాజమాత దాసి వంట చేసే షెఫ్ దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి నీ ప్లేస్ ఆక్రమించేసిందా అని అడుగుతూ ఉంటుంది. దానికి అవును, నేనేం చేయాలి ఇప్పుడు అని అంటూ ఉంటాడు. ఇక ఆ దాసి రాజమాత దగ్గరికి వెళ్లి యువరాజు తీసుకువచ్చిన అమ్మాయి వంటశాలలో వంట చేస్తుంది, యువరాజు గారు చేయమని చెప్పాడంట అని ఆ దాసి రాజమాతకు చెప్తూ ఉంటుంది. ఇక అదే టైంలో మనకు మోగ్జుని చూపిస్తూ ఉంటారు. మోగ్జు దగ్గరికి వంట చేసే షెఫ్ వచ్చి యువరాజు యాన్షియాంగ్ ని వంట చేయమని చెప్పాడంట అని ఆ షెఫ్ చెప్తూ ఉంటాడు. దానికి మోగ్జు నిజంగా దానికి వంట చేయడానికి వస్తుందా అని అనడంతో ఆ షెఫ్ వేరే రాజ్యంలో అమ్మాయి వంట చేసిందంట, ఆ వంట తిని రాజుగారికి చాలా నచ్చిందంట, అందుకని ఆ అమ్మాయితో వంట చేయిస్తున్నాడేమో అని ఆ షెఫ్ చెప్తూ ఉంటాడు. దానికి మోగ్జు ఆ షెఫ్ తో సరే అయితే ఆమె వంట చేయడం అయిపోయాక నాకొకసారి ఇన్ఫార్మ్ చెయ్యు, ఆమె చేసిన వంటలో ఎంత వీలైతే అంత తప్పులు వెతకడానికి ట్రై చేయని చెప్పి ఆ షెఫ్ ను అక్కడి నుంచి పంపించేస్తుంది. అంతేకాకుండా మోగ్జు తన దాసిని పిలిచి నేను యువరాజుని ఇప్పుడే వెళ్లి కలవాలనుకుంటున్నా, వెళ్లి ఆ విషయం గురించి చెప్పు అని ఆ దాసిని పంపించేస్తుంది. కట్ చేస్తే యాన్షియాంగ్ తన వంట ఫినిష్ చేసుకొని తను చేసిన వంటకాలన్నీ రాజుగారి గదిలోకి తీసుకొని వెళ్తుంది. రాజుగారి గదిలోకి వెళ్లిన యాన్షియాంగ్ రాజును చూసి రాజు భోజనం చేయాలంటే బట్టలన్నీ ఇప్పేసుకొని కూర్చోవాలని యాన్షియాంగ్ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక తను చేసిన ఫుడ్ ని రాజుగారి ముందు పెట్టి మీకోసమే స్పెషల్ గా చేశానని చెప్తూ ఉంటుంది. దానికి యువరాజు యాన్షియాంగ్ తో వాటన్నిటిని ఎలా ప్రిపేర్ చేశావని అడుగుతూ ఉంటాడు. అంతేకాకుండా ఆ ఫుడ్ ని టేస్ట్ చేసే ముందు తన దగ్గరున్న దాసిని తినమని చెప్తాడు. దాంతో ఆ దాసి ఫస్ట్ ఆ ఫుడ్ ని టేస్ట్ చేస్తుంది. యాన్షియాంగ్ 3 రకాల ఫుడ్లను ప్రిపేర్ చేసి ఉంటుంది. 2 రకాల ఫుడ్లని దాసిని తినమని చెప్తాడు. యాన్షియాంగ్ చేసిన ఫుడ్ దాసికి చాలా బాగా నచ్చుతుంది. తర్వాత యాన్షియాంగ్ చేసిన వంటను రాజుగారు టేస్ట్ చేస్తాడు. ఆ ఫుడ్ తినడంతో రాజుగారికి చాలా అంటే చాలా నచ్చేస్తుంది. నేను నా జీవితంలో ఇంత రుచికరమైన ఫుడ్ ఎప్పుడూ తినలేదని యువరాజు యాన్షియాంగ్ తో చెప్తూ ఉంటాడు. ఇక లాస్ట్ గా జింకతో చేసిన మీట్ ని తింటున్న టైంలో రాజుగారి దాసి ముందు నేను ఫుడ్ టేస్ట్ చేయనా అని అడుగుతుంది. దానికి ఆ రాజు వద్దు, ఇప్పుడు నువ్వు తిను యాన్షియాంగ్ అని ఆ ఫుడ్ ని యాన్షియాంగ్ ని మొదటగా తినమని చెప్తాడు.
చెప్తాడు. యాన్షియాంగ్ ఆ ఫుడ్ ని టేస్ట్ చేశాక రాజుగారు కూడా తిని ఉంటాడు ఆ ఫుడ్ ని. ఆ ఫుడ్ తినగానే రాజుగారికి వాళ్ళ అమ్మనే గుర్తుకు వస్తుంది. ఇంత బాగా ఈ ఫుడ్ ను నువ్వు ఎలా వండగలవని అడుగుతూ ఉంటాడు. ఇక అదే టైంలో అక్కడికి మోగ్జు రాజుగారిని కలవాలని వస్తుంది. రాజుగారి గది బయట ఉన్న సేనాధిపతులు మోగ్జుని ఆపుతూ ఉంటారు లోనకి వెళ్ళనివ్వకోకుండా. ఇక నేనిప్పుడే లోపలికి వెళ్తాను, నన్ను వెళ్ళనివ్వండి అని రాజుగారి గది తలుపులను మోగ్జు కొద్దిగా ఓపెన్ చేసి చూస్తుంది. ఇక అప్పుడే రాజుగారు ఇంకా యాన్షియాంగ్ కొంచెం నవ్వుకుంటూ మాట్లాడటంతో మోగ్జుకి చాలా కోపం వస్తుంది. వెంటనే రాజుగారి మంత్రి డోర్లు క్లోజ్ చేసి ఇప్పుడు రాజుగారిని కలవడానికి అనుమతి లేదని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే రాజుగారికి బయట ఏదో అలికిడి వినిపించడంతో బయట ఏం జరుగుతుందని అంటూ ఉంటాడు. దానికి మంత్రి సఖి మిమ్మల్ని కలవాలంట వెంటనే అని అంటూ ఉంటాడు. దానికి యువరాజు నేనిప్పుడు ఎవరిని కలవాలనుకోవట్లేదు, వెళ్లిపోమ్మను అనడంతో సఖికి చాలా కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది. ఇక మోగ్జు డోర్లు ఓపెన్ చేసి లోపలికి చూస్తున్న టైంలో మోగ్జుని యాన్షియాంగ్ చూసి మీరు తినడం అయిపోయింది కదా యువరాజా, నేను వెళ్ళిపోతానని వెళ్తూ ఉంటుంది. వెళ్తున్న యాన్షియాంగ్ చేయి పట్టుకొని తన దగ్గరికి లాగి నువ్వు నార్మల్ పర్సన్వి కావు, ఎప్పుడూ నేను నీ గురించే ఆలోచిస్తానని అంటూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్ నువ్వెందుకంత క్లోజ్ గా వచ్చి ఈ మాట నాకు చెప్తున్నావని మనసులో అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే యాన్షియాంగ్ రాజుగారి గదిలో నుంచి బయటికి వస్తూ అతను నా గురించి ఆలోచిస్తాడా ఎందుకు అని అనుకుంటూ వస్తుంది. అప్పుడే యాన్షియాంగ్ దగ్గరికి సాంగ్జే వచ్చి నువ్వు నాకు ఒక పని చేసి పెట్టు, రాజుగారిని కలవడానికి వెళ్లే ప్రతిసారి నాకు చెప్పేసి వెళ్ళు అని అంటూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్ నేనెందుకు అలా చెయ్యాలి, ఈ విషయం గురించి రాజుగారికి తెలిస్తే నన్ను శిక్షిస్తాడు కదా అని అంటూ ఉంటుంది. దానికి సాంగ్జే నేను నిన్ను ఈ రాజ్యం నుంచి బయటపడేయటానికి హెల్ప్ చేస్తాను, సఖి కన్ను నీ మీదనే ఉంది, నువ్వు రాజుగారి గదికి భోజనం తీసుకొని వెళ్ళినప్పుడు సఖి లోపలికి రావడానికి ట్రై చేసింది కదా, మోగ్జు ఎప్పుడు రాజుగారిని కలవడానికి వచ్చినా కలవకుండా వెనక్కి వెళ్లేది కాదు, ఈ రోజు మొదటిసారి సఖి రాజుగారిని కలవకోకుండా వెళ్ళింది, అందుకొరకే సఖి కళ్ళంతా నీ మీదనే ఉన్నాయి, తనకు నీ మీద చాలా కోపం ఉంది, నీకు నేను హెల్ప్ చేస్తానని చెప్తూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్ కూడా ఇక్కడ నుంచి బయటపడాలంటే నేను ఎవరో ఒకరి హెల్ప్ తీసుకోవాలని, నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా, నా బ్యాగు ఆ రోజు అడవిలో యువరాజు పడేసి ఉన్నాడు కదా, ఆ బ్యాగ్ ని నాకు తీసుకువచ్చి ఇవ్వు, నేను ఇక్కడ నుంచి బయటపడొచ్చు, బ్యాగ్ ని తీసుకువచ్చి ఇస్తానంటే నువ్వు చెప్పినట్టు వింటానని చెప్తుంది. దానికి సాంగ్జే కూడా ఓకే చెప్తాడు. కట్ చేస్తే మోగ్జు తన గదిలో కూర్చొని మహారాజు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మహారాజు ఇలా ఎలా చేయగలుగుతాడు, యాన్షియాంగ్ ని ఎలా అయినా బయటికి పంపించేయాలని మోగ్జు తన దాసితో ప్లాన్లు వేస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో మనకు యాన్షియాంగ్ ని కేల్గమ్ ని చూపిస్తూ ఉంటారు. యాన్షియాంగ్ కేల్గమ్ తో నాకు ఇంటికి వెళ్లాలనిపిస్తుంది, ఇంటిని చాలా మిస్ అవుతున్నానని చెప్తూ ఉంటుంది. దానికి కేల్గమ్ యాన్షియాంగ్ ని ఓదారుస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు యువరాజు తయారవుతూ ఉంటాడు. అదే టైంలో యువరాజుకి ఒక సందేశం వచ్చి ఉంటుంది. ఆ సందేశంలో రాజుగారి మంత్రులందరూ యాన్షియాంగ్ ని కఠినంగా శిక్షించాలి, తనని ఒక రాజద్రోహిలాగా చూడాలి, కానీ తనతో షెఫ్ లాగా వంటలు చేపించొద్దని మంత్రులందరూ రాజుకు సందేశం పంపించి ఉంటారు. ఇక దీని కారణంగానే మంత్రులందరూ వెళ్లి రాజుగారిని కలిసి తనను శిక్షించాలని అడుగుతూ ఉంటాడు. ఇక అదే టైంలో మనకు మోగ్జుని చూపిస్తూ ఉంటారు. మోగ్జు కావాలనే మంత్రులకు చెప్పి రాజుని అమ్మాయి అవమానించింది, ఆ అమ్మాయిని శిక్షించమని చెప్పండి రాజుగారికి అని వాళ్ళని రెచ్చగొట్టి ఉంటుంది. దాని కారణంగా వాళ్ళు యాన్షియాంగ్ ని ఎలా అయినా శిక్షించాలని అంటూ ఉంటారు. దానికి రాజుగారు మీరు చెప్పినట్టే చేస్తాను, యాన్షియాంగ్ ని తీసుకురండి అని మనకు ఎపిసోడ్ 1 స్టార్టింగ్ లో చూపించినట్లు యాన్షియాంగ్ ని కట్టేసి రాజ్యసభలోకి తీసుకువస్తారు. తనని ఇప్పుడు వెంటనే శిక్షించాలి అని మంత్రులు అనడంతో దానికి యువరాజు అవునా, అయితే మీ మాట ప్రకారమే నేను తనను శిక్షిస్తాను, నిన్న రాత్రి తను నాకు భోజనం చేసి పెట్టింది, ఆమె చేసిన భోజనం నాకు అస్సలు నచ్చలేదు, ఇప్పటి నుంచి తనే నాకు వంట చేసి పెట్టాలి, తను వంట సరిగా చేసి పెట్టకపోతే నేనే తన తలని ఖండిస్తాను అని రాజుగారు ఆ మంత్రులతో చెప్తూ ఉంటాడు. కావాలనే యాన్షియాంగ్ ని రక్షించాలని ఆ శిక్ష వేస్తున్నానని యువరాజు తన మనసులో అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే మోగ్జు యాన్షియాంగ్ ని యువరాజు ప్రధాన షెఫ్ గా పెట్టుకున్నాడని తెలుసుకొని అది సహించలేక ఇలా అయితే కుదరదని రాజమాతని కలవడానికి మోగ్జు వెళ్తుంది. మోగ్జు వెళ్లి రాజమాతని కలిసి తనకు లేనిపోని మాటలన్నీ రాజమాతకి చెప్తూ ఉంటుంది. ఆ అమ్మాయి సూర్యగ్రహణం రోజు రాజుగారిని కలిసింది, అంతేకాదు
అంతేకాకుండా యాన్జియాంగ్ కలిసిన రోజే రాజుగారికి ఒక బాణం గుచ్చుకుంది. దాని ద్వారా రాజుగారి ప్రాణం పోయుండేది. ఈ రోజు ప్రధాన రాయల్ షెఫ్ గా కూడా పెట్టుకున్నాడు. అసలు అమ్మాయి గురించి ఎలాంటి డీటెయిల్స్ కూడా తెలియదని రాజమాతకి లేనిపోని మాటలు చెప్పడంతో దానికి రాజమాత ప్రధాన రాయల్ షెఫ్ ని నియమించాలంటే నా ఆజ్ఞ కూడా ఉండాలి, దాని గురించి నేను చూసుకుంటానని రాజమాత మోగ్జిక్ చెప్తుంది. కట్ చేస్తే అదే టైంలో మనకు యాన్షియాంగ్ ని కేల్గమ్ ని చూపిస్తూ ఉంటారు. యాన్షియాంగ్ యువరాజుకి షెఫ్ గా అయినందుకు యాన్షియాంగ్ కి ఇంకా కేల్గమ్ కి ఒక మంచి రూమ్ ఇచ్చి ఉంటారు. ఆ రూమ్ ను చూసిన కేల్గమ్ ఇంకా యాన్షియాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కట్ చేస్తే మరుసటి రోజు యాన్షియాంగ్ వంటగదిలోకి వెళ్తుంది. వంటగదిలో ఉన్న మిగిలిన షెఫ్లందరూ యాన్షియాంగ్ కి ఏమీ కనపడకోకుండా అన్ని దాచుకుంటూ ఉంటారు. యాన్షియాంగ్ చేసే వంటలన్నీ పాడవ్వాలి అని రైస్ లో ఉప్పు కలపడాలు, పదునైన కత్తుల్ని విరగ్గొట్టడం లాంటి ప్లాన్లు చేస్తూ ఉంటారు. ఇక వంటగదిలోకి వచ్చిన యాన్షియాంగ్ దగ్గరికి రాజమాత దాసి వచ్చి మిమ్ముల రాజమాత రమ్మని చెప్తున్నారు అనడంతో యాన్షియాంగ్ వెళ్లి రాజమాతని కలుస్తుంది. రాజమాత నువ్వేనా యువరాజు తీసుకువచ్చిన అమ్మాయివి రాజమాత యాన్షియాంగ్ తో అంటూ ఉంటుంది. ఇక యాన్షియాంగ్ ఏమో వీళ్ళందరూ ఏంటి నా సైడ్ అంత కోపంగా చూస్తున్నారని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే రాజమాత యాన్షియాంగ్ తో నీ వంట అంత బాగుంటుందా, అయితే నాకు ఒక వంటకం చేసి పెట్టు, నువ్వు కనుక బాగా చేయలేకపోతే నీ 2 చేతులు నరికేస్తానని అంటూ ఉంటుంది. అంతేకాకుండా నీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా సరాసరి యువరాజుకి వంట చేయడానికి ఎలా వెళ్తున్నావని రాజమాత యాన్షియాంగ్ తో అంటూ ఉంటుంది. అదే టైంలో మనకు సాంగ్జే యువరాజు దగ్గరికి వచ్చి యాన్షియాంగ్ ని రాజమాత కలవాలనిందంట, నీకు వంట చేసి పెడితే తన చేతులు కట్ చేస్తా అని చెప్పిందంట అనడంతో యువరాజు రాజమాతను కలవడానికి వెళ్తాడు. ఇక రాజమాత యాన్షియాంగ్ తో నువ్వు చేసిన వంట నాకు నచ్చితే నిన్ను ప్రధాన షెఫ్ గా నియమిస్తాను, ఇక్కడున్న షెఫ్లకు నీకు పోటీ పెడతాను, అందులో ఎవరు గెలిస్తే వాళ్ళదే పదవి అని అంటూ ఉంటుంది. దీంతో రాజమాత షెఫ్లందరికీ పోటీ పెట్టడానికి అంతా సిద్ధం చేసి నేను మీకు 2 గంటలు టైం ఇస్తున్నాను, ఎవరు బాగా వంట చేస్తే వాళ్ళే ఈ రాజ్యంలో రాయల్ షెఫ్ గా ఉంటారని చెప్పడంతో షెఫ్లంతా కుకింగ్ చేయడానికి సిద్ధమైతూ ఉంటారు. ఇక అదే టైంలో అక్కడికి యువరాజు వస్తూ ఉంటాడు. యువరాజు పోటీ జరిగే దగ్గరికి వచ్చి వాళ్ళ గ్రాండ్ మదర్ తో మీ ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకొని ఇంతకు ముందుకు నియమించిన షెఫ్లు కూడా నేను నియమించిన వాళ్లే, ఇప్పుడు ఈ అమ్మాయితో ఇబ్బంది ఏంటని అడుగుతూ ఉంటాడు. దానికి వాళ్ళ గ్రాండ్ మదర్ షెఫ్ల మధ్య గొడవలు రావడం ఇష్టం లేదన్నట్లుగా చెప్తూ ఉంటుంది. దానికి యువరాజు సరే మీరు చెప్పినట్లుగానే ఈ పోటీని పెడదాము, కానీ ఇందులో విన్ అయిన వారిని తప్ప మిగిలిన వారి చేతులన్నీ కట్ చేయాలని అంటూ ఉంటాడు. ఇక అది విన్న రాజమాత మీ షెఫ్ మీద బానే అభిమానం ఉన్నట్లుగా కనిపిస్తుంది, తన కోసమే ఇంత దూరం వచ్చావా అని అంటూ ఉంటుంది. ఇక యువరాజేమో విన్ను కాని వాళ్ళ చేతులు నరికేయాలి అన్నట్లుగా ఒక పెద్ద కత్తిని తెప్పించి ఉంటాడు. ఇక ఆ కత్తిని చూసిన షెఫ్లంతా ఫుల్లుగా భయపడుతూ ఉంటారు. ఇక యువరాజేమో యాన్షియాంగ్ ని చూస్తూ నువ్వు విన్ అవుతావని నమ్మకం ఉంది, నువ్వు నిజంగానే భవిష్యత్తు నుంచి వచ్చావా అని యాన్షియాంగ్ ని చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగి ఉంటుందనేది మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.